సర్వశక్తుడకు దేవుని మాట అది ఎంత విలువైనదంటే మనిషికి ఒక రకంగా బలాన్ని ఇవ్వడానికి హార్లిక్స్ లాగా బూస్ట్ లాగా భోజనంలాగా దేవుని వాక్యం పనిచేస్తుంది, ఆత్మీయంగా బలాన్ని ఇవ్వడానికి. అలాగే శుద్ధీకరించడానికి, వస్త్రాలు శుభ్రం చేసుకోవడానికి ఎలాగైతే మీరు డిటర్జెంట్లు, సర్ఫ్ ఇలాంటివి వాడతారో ఆ విధంగా మన హృదయాల్ని ఉతికారేయడానికి కూడా దేవుని వాక్యం పనిచేస్తుంది. అలాగే మన శరీరానికి ఏదైనా రోగం వస్తే ఆ రోగం తగ్గించుకోవడానికి మందులు వాడతామా, ఔషధాలు వాడతామా? అలా ఔషధంగా కూడా దేవుని వాక్యం పనిచేస్తుంది. అంటే ఎన్ని విధాలుగా పనిచేస్తుంది దేవుని వాక్యం? ఒకటి ఔషధంలో పనిచేస్తుంది, రెండు ఆహారంలో పనిచేస్తుంది, మూడు శుద్ధీకరించే ఉదకంలాగా పనిచేస్తుంది. ఈ విధంగా మానవ జీవితాన్ని సంస్కరించడానికి దేవుడి మాటలు భూమి మీదకి వచ్చాయి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అంటాడు సామెతల గ్రంథంలో. దేవోక్తి లేకపోతే జనానికి ఏముండదట? కట్టు ఉండదట. కట్టు ఉండదు, కట్టు లేక తిరుగుదురు అన్నాడు. నిజమే, కంచె లేకపోతే చేనేమైపోద్ది? పాడైపోద్ది. గోడలు లేకపోతే ఇల్లు ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేయచ్చు, గోడలు తలుపులు లేకపోతే. అర్థమైందా? అలాగే కట్టు, ఈ కట్టు అనేది ఎప్పుడైతే ఉంటుందో ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. అలాగే మానవ జీవితం కూడా గట్టులేని చెరువులాగా అయిపోద్ది. అప్పుడప్పుడు గట్టు తెగిపోయింది అంటారు కదా, కట్ట తెగిపోయింది అంటారు. అలా తెగిపోతే ఏమవుతుంది? మొత్తం వాటర్ అంతా ఎవరి మీదకి వస్తుంది? జనాల మీదకి వస్తుంది. కట్ట తెగిపోయినా, గట్టు తెగిపోయినా గోదావరికి ఇది కాలువకి వాటర్ అంతా జనాల మీదకి వస్తుంది. ఇన్ ద సేమ్ సెన్స్ మానవ జీవితం కూడా కట్టు తెగిపోకూడదు, గట్టు తెగిపోకూడదు. ఒక పద్ధతి, జ్ఞానం, వివేకం, సంస్కారం, విజ్ఞత ఇవన్నీ కావాలి మనిషికి. ఇవన్నీ కావాలంటే దేవుని మాట రావాలి, భూలోకానికి రావాలి. భూలోకానికి వచ్చి దేవుని మాట మనిషిని సంస్కరించాలి. అందుకే అన్నాడు, దేవోక్తి లేని ఎడల జనులు ఏమైపోతారట? కట్టు లేక తిరుగుదురు అన్నాడు. ఏమా? కాబట్టి అందరికీ ఏ ఓక్తి ఉండాలి? దేవోక్తి ఉండాలి. దేవోక్తి అంటే ప్రొటెక్షన్ అన్నమాట. ప్రొటెక్షను నిన్ను సంస్కరించడానికి, నిన్ను సరిదిద్దడానికి, నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నీ ఆలోచనలో ఒకవేళ పెడదారి పట్టిపోతుంటే వాటిని సెట్ చేయడానికి దేవుని మాట మనిషి మధ్యలోకి ఎప్పుడైతే వస్తుందో మనిషి జీవితం బాగుపడుతుంది. మనిషి జీవితం ఏమవుతుంది? బాగుపడుతుంది. చూడండి, సమాజం ఏమైనా బాగుందా? సమాజం బాగుందా? దినములు చెడ్డవి అన్నాడా లేదా? దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వకండి అన్నాడు. అక్కడ మనకి ఇంపార్టెంట్గా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దినములు చెడ్డవి అంటే దాని అర్థం ఏంటి? మంగళవారం చెడ్డది, శుక్రవారం ఇంకా చెడ్డది, దీపాలయాలు అయిపోయింది కాబట్టి డబ్బులు ఇవ్వను, ఈరోజు ఉప్పు ఇవ్వను, ఈరోజు పప్పు ఇవ్వను, ఈరోజు మా గడప దాటొద్దు, గడపలు దాటుతున్నాం. ఎప్పుడు దాటాలి గడపలు? శుక్రవారం దాటకూడదు, మంగళవారం అసలు దాటకూడదు, అమావాస్య రోజు ముందే దాటకూడదు. మరి ఎప్పుడు దాటాలి చెప్పండి? పర్లేదు, ఎప్పుడు దాటాలి? మంచి పూట, మంచి రోజు, మంచి ముహూర్తంలో దాటాలి. అంతేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కాలం ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పగలిగే సామర్థ్యం ఏ మీటర్తో కొలుస్తున్నాం మనం? ఏ మెషిన్తో కొలుస్తాం మనం? ఇది మంచి కాలం, ఇది చెడ్డ కాలం, ఇది మంచి రాత్రి, ఇది చెడ్డ రాత్రి, ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు ఎలా కొలుస్తున్నాం మనం? ఏమైనా మీటర్ ఉందా? బీపీ ఎంతో చెక్ చేయడానికి బీపీ మెషిన్ ఉంది, షుగర్ ఎంత ఉందో చెక్ చేయడానికి షుగర్ మెషిన్ ఉంది, బరువు ఎంతో చెక్ చేయడానికి వెయింగ్ మెషిన్ ఉంది. కాలాన్ని చెక్ చేయడానికి నీ దగ్గర ఉన్న మెషిన్ ఏంటి చెప్పి నాకు? ఉందా? లేదు కదా. మరి ఈ పిచ్చి ఎవరు ఎక్కించారు మనిషిలోనికి? మనిషే ఎక్కించాడు. ఈ పిచ్చి మనిషిలోనికి మనిషే ఎక్కించాడు. అందుకే అమ్మో ఇది మంచి కాలం కాదండి, ఇది చెడ్డకాలం, ఈ కాలంలో ఇలా చేయకూడదండి, ఈ రోజు రాకూడదండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మంగళవారం హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, హాస్పిటల్కి వెళ్తావా వెళ్ళవా? అబ్బాయి ఈరోజు మంగళవారం అంటే వెళ్ళకూడదంటావా? ఏం చేస్తావు? వెళ్తావా వెళ్ళవా? ఒకవేళ శుక్రవారం మీ ఇంట్లో వాళ్ళు మీ ఆయనకి ఎవరికి వచ్చింది అనుకో, 24 గంటల నొప్పి, తీసుకెళ్తావా? లేకపోతే రేపు వెళ్దాంలేండి, ఇది మంచి రోజు కాదు, ఇది ఇప్పుడు ఆపరేషన్ చేయించకూడదు,
మరి ఏం చేద్దాం? రేపు వెళ్దాంలేండి. పక్కనే జిఎస్ఎల్ మనకి, పక్కనేనా? దగ్గరే కదా. అయినా కూడా అబే ఇప్పుడు కుదరదు, తర్వాత చూద్దాంలేండి, ఇది డేట్ మంచిది కాదు, రోజు మంచిది కాదు అంటామేంటి? అంటామా? అనంగా అంటే ప్రాణాల మీదకి వస్తే మంచిలు లేవు, చెట్లు లేవు, అమ్మాసలు లేవు. అది కథ. అన్నీ బాగున్నప్పుడే మనిషికి కొంచెం కొవ్వు ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే కరెక్ట్గా దెబ్బ తగులుతుందో అప్పుడు అన్ని కనుమరుగు అయిపోతాయి, సెటరేట్ అయిపోతాడు. అందుకే పొల్లొంకర పొయ్యి తీర్చాలట. పొల్ల ఎలా ఉంటుందట? వంకర రెంకరగా ఉంటుందట. కరెక్ట్గా పొయ్యిలో పెట్టేసరికి ఏమవుద్దట? అది సరిగ్గా సెట్ అయిపోద్దట. అలాగా మనిషి కూడా అన్నీ బాగుండి 4 రూపాయలు ఆడుతున్నాయి, జేబు నిండి ఉన్నాయి, గలగలగలమంటున్నాయి, ఒంటి మీద బంగారం తలతలమంటుంది, నోట్లోకి 4 వేళ్ళు వెళ్తున్నాయి, చక్క తింటున్నాడు. అప్పుడు అక్కలేనివన్నీ గుర్తొస్తాయి, పనికిరానివన్నీ గుర్తొస్తాయి, మూఢనమ్మకాలన్నీ పెట్టుకుంటాడు. అంతేనా? ఎప్పుడైతే గట్టిగా దెబ్బ తగులుతుందో దెబ్బ తగలగానే బుద్ధి వచ్చేద్ది అనమాట, బుద్ధి వచ్చేద్ది. కాబట్టి దినములు చెడ్డవి అంటే మన లెక్కల్లాగా మంగళవారం చెడ్డది, శుక్రవారం చెడ్డది, బుధవారం చెడ్డది, ఈ మాట ఎప్పుడు మన నోటి వెంట రాకూడదు. దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు సమస్తమును ఎలా చేశాడని ఆదికాండంలో రాయబడింది. చెప్పండమ్మా, ప్రతిదీ మంచిదన్నాడా, మంగళవారం చెడ్డదన్నాడా? ప్రతిదీ మంచిదా, శుక్రవారం ఒకటే చెడ్డదా? అన్నీ మంచివేగా. అన్నీ మంచివేనా? అన్నీ మంచివే. ఇంతకీ ఎవరు మంచివాళ్ళు కదంటే మనమే. ప్రకృతిలో దేవుడు చేసినవన్నీ మంచివి, మంచివి, మంచిది 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 అన్నాడు. ఇది చెడ్డది, అది చెడ్డది, ఇది చెడ్డది, అది చెడ్డది ఎక్కడ చెప్పలేదు ఆయన. అన్నీ మంచివే అంటాడు. కానీ దినములు చెడ్డవన్నాడు. దినములు చెడ్డవంటే అర్థం ఏంటి? మీ భాషలో చెప్పనా? మీ భాషలో మీ అమ్మాయి బయటికి వెళ్ళేటప్పుడు, పాప స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళేటప్పుడు మీరు ఒక మాట అంటారు, అమ్మ రోజులు బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అంటారు. ఏం బాగాలేదు? రోజులు బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. దాని అర్థం ఏంటి చెప్పు నాకు. ఏ రోజు బాగాలేదని ఇప్పుడు నీ దృష్టిలో? రోజులు బాగలేదంటే ఏ రోజు బాగలేదని ఆ మాట అన్నావు చెప్పు నాకు. రోజులు బాగలేదంటే మనుషులు బాగలేదని, దినములు చెడ్డవంటే అది కథ. మన భాష మనకు అర్థమైతే సరిపోద్ది. రోజులు బాగలేదంటే మనుషులు బాగలేదు, దినములు చెడ్డవంటే మనుషులు చెడ్డోళ్ళు, మనుషులు చెడ్డోళ్ళని. సో కాబట్టి మనుషులు బాగాలేదు అంటే ఏం బాగాలేదమ్మా? వాళ్ళ బతుకులు బాగాలేదు, వాళ్ళ జీవన విధానం బాగాలేదు, వాళ్ళ నడవడిక బాగాలేదు. అంటే ఎందుకు బాగాలేదు? దేవుడు నరుల్ని అందరినీ కూడా ఒకేలా పుట్టించాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుదాం అందరం కూడా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. దేవుడు నరులను ఎలా పుట్టించెను? యథార్థవంతులనుగా పుట్టించెను, యథార్థవంతులనుగా పుట్టించెను. వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి, మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడు నరులను ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా. ఇప్పుడు అదిగో ఆ అమ్మ పాపను ఒకసారి పట్టుకు పైకిలే, నువ్వే. ఆ చిన్న పాప ఉందా? ఆ పాప వయసు ఎంతమ్మా? 12వ నెల, అంటే సంవత్సరం లోపే కదా. ఇటు తీసుకురా ఒకసారి. ఈ పాప ఎవరికైనా హాని చేస్తుందా? భయపడొచ్చా? భయపడొచ్చా? ఈ పాపకి భయపడొచ్చా? భయపడక్కర్లేదా? భయపడక్కర్లేదు. ఈ పాప దగ్గర బంగారం వదిలేసి వెళ్ళిపోవచ్చా? అటు దొంగతనం ఏమైనా చేస్తుందా? నా పాయింట్ మీకు అర్థం కాల. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా నెక్లెస్ ఉందనుకో, ఇక్కడ వదిలేసి పోయారనుకో, మీ అందరి మధ్యలో దొరుకుతుంటారా? అందరు దొంగలేనా? చర్చిలోనమ్మా, చర్చిలో కూడా దొరకదే. అంటే మంచోళ్ళు ఉన్నారనా, చెడ్డోళ్ళు ఉన్నారనా? అంటే గోధుమల చేనులో ఎవరున్నారని? గురుగులు కూడా ఉన్నాయి. అందరూ గోధుమలు కాదు, గురుగులు కూడా ఉన్నాయి. కానీ ఈ పాప దగ్గర మీరు ఎంత బంగారం అయినా ధైర్యంగా వదిలేయచ్చు. ఎందుకంటే ఆ పాపకి దొంగతనం తెలీదు. నా పాయింట్ అర్థమైందా మీకు? మహా అయితే కాసేపు అలా ఇలా ఆడుకుంటుంది. మీరు నెక్లెస్ ఇచ్చినా కాసేపు ఏం చేస్తుంది? పాప ఆడుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ అక్కడే వదిలేసి వెళ్ళిపోద్ది. డబ్బులు పెడితే ఏం చేస్తుంది? మహా అయితే నోట్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఒక కాగితం కాదు, ఒక 1 కోటి రూపాయలు పెట్టాం, కట్టలు 2 కట్టలు తీస్తుంది, తీసి కాసేపు ఆడుతుంది. తర్వాత చిరాకు వస్తుంది ఈ పాపకి, వదిలేసి వెళ్ళిపోద్ది, పాక్కుంటూ దేక్కుంటూ పోద్ది. అంతే తప్ప ఏమ్మా బంగారం 1 కోటి రూపాయలు కావాలంటావా? అనవు కదా. చూసారు ఎంత చక్కగా అవుతుందో గాంధీ తాతలాగా.
సో ఆ పాపలో దొంగతనం లేదు, ఆ పాపలో దోపిడితత్వం లేదు, ఆ పాపలో కుళ్ళు, కుషిద్ధం, అసూయ, ద్వేషం, ఈ చెడ్డ లక్షణాలు, ఈ చెత్త మన మధ్యలో ఏదైతే చెత్త కనబడుతుందో ఈ చెత్త ఏమీ కూడా ఎక్కడ లేదు, ఈ పాపలో లేదు. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు నరులను ఎలాగా యథార్థవంతులనుగా పుట్టించెను. రుజువు కనబడుతుందా లేదా? రుజువు కనబడుతుందా కళ్ళ ముందు? ఇంకేమైనా కనబడాలా? ఈ పాప కత్తిచ్చామనుకోండి ఏమన్నా పుడుతుంది. పగలో ప్రతీకారాలు ఉండవు వీళ్ళకి, పగలో ప్రతీకారాలు ఉండవు. పోనీ ఎవరినైనా చూసి ఇది ఇంత ఎదిగిపోతుంది ఏంటిది, ఏంటి ఇలా బండి కొనేసుకున్నారు, వీళ్ళు ఇల్లు కడేసుకుంటున్నారా అని కుళ్ళుకుంటుందేటి. కుళ్ళుకుంటుందా? ఇల్లు కట్టుకునేటప్పుడు చూడండి, పక్కింటోడు ఏదో కుళ్ళుతో ఉంటాడు. మా ఇంటి మీద సిమెంట్ అడింది అంటాడు, మీరు పెయింట్ ఎత్తుంటే చుక్కల బండి అంటాడు, లేకపోతే నీళ్లు పడుతున్నాయి అంటాడు. ఆడి ఏడుపు ఏంటంటే నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు అని. అసలేడుపు అది. నీకు అర్థమైంది పాయింట్? అసలేడుపు ఏంటది? వీళ్ళు నాకంటే ముందు ఏం కట్టేసుకుంటున్నారు, ఇల్లు కట్టేసుకున్నారు. నేడుపు నాకంటే ముందు బండి కొనేసుకున్నాడు. ఈవిడు కట్టుకున్న చీర నాకంటే బాగుంది, ఈవిడ మంచి వస్తువు చేయించేసుకుంది, నేను ఇంకా చేయించుకోలా. మా ఆయన ఇంకా డొక్కు బండి మీద తిప్పుతున్నాడు, ఇలా ఆయన కొత్త బండి కొనేసాడు. ఇలాంటి ఏడుపులు ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఏమైనా ఉంటాయి అలాంటివి? ఉంటాయా? అంటే ఈ అమ్మాయి దగ్గర ఎవరూ భయపడరు, అంతే కదా? ఈ అమ్మాయి విషయంలో ఎవ్వరికి ఏ భయం లేదు. గట్టిగా మాడితే మన విషయంలో ఆ అమ్మాయి భయపడాలి. ఏమా రైట్ ఆర్ రాంగ్? గాడ్ బ్లెస్ యూ తల్లి, కూర్చో. గాడ్ బ్లెస్ యూ, కూర్చో. సో ఈ పాపను ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు దేవుడు పుట్టించినప్పుడు ఒకప్పుడు నువ్వు కూడా నేను కూడా మనందరం కూడా అలాగే ఉన్నాం. అర్థమైందా? నీ చిన్నప్పుడు ఫోటో తీసుకుని చూసుకో, ఆ వయసులో ఫోటో ఉంటే గనక, ఆ వయసులో ఫోటో ఒకవేళ ఉంటే గనక తీసుకుని చూసుకో. ఎలా ఉన్నావు నువ్వు కూడా? చెప్పు, ఎలా ఉన్నావు? సేమ్ అలాగే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మనందరం, అవునా కదా? మీరు గోధుమల గురుగుల మంచిగా ఉన్నారా, చెడ్డగా ఉన్నారా, భయంకరంగా ఉన్నారా, భయపెడుతున్నారా ఎవరినైనా? మీ దగ్గర ఎవరో ప్రశాంతంగా బతకలేరా? కొంతమంది దగ్గర ఉండగలమేంటి? అసలు ఉండగలమా? ఎందుకు ఉండలేము? క్యారెక్టర్ మంచిది కాదు, క్యారెక్టరు మంచిది కాదు. ఉదాహరణకు కొన్ని చెప్తాను టకటకారం. ఇప్పుడు మొన్న ఎవడో భార్యని చంపేసి కుక్కర్లో ఉడికించాడంట దరిద్రుడు. మాంసం కోసేసి, భార్యని చంపేసి మాంసం కోసేసి కుక్కర్లో ఉడికించేసి మళ్ళీ ఎవరికైనా దొరుకుతాడేమో అని ఎముకలన్నీ కాల్చి పొడి చేసేసి కాలంలో కలిపేశాడు. ఇప్పుడు ఎవరైనా పెళ్ళిగాని అమ్మాయి దగ్గరికి సంబంధం తెచ్చి అమ్మ రెండో పెళ్లి చేసుకుంటావని అడిగితే ఏమంటది? అమ్మాయి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి, బాబు సంబంధం ఉందమ్మా, హైదరాబాదు గురుమూర్తి అంట, మొన్ననే పెళ్ళాన్ని కుక్కర్లో వేసి ఉడికించాడంట, సంబంధం కోసం చూస్తున్నారమ్మా, ఏమన్నా చేసుకుంటావా అని భర్త చచ్చిపోయిన ఆవిడ కానీ ఇంకా పెళ్లి కానీ అమ్మాయిని కానీ అడిగితే వెంటనే ఏమంటారు? అంటారా అనరా? ఆ భయం. దేనికి భయం? ఆయనకి ఏమైనా 5 చేతులు ఉన్నాయా, 10 కాళ్ళు ఉన్నాయా, 100 పళ్ళు ఉన్నాయా, ఇలా ఓపెన్ ఉందా ఇటు? తల మీద ఏమైనా కొమ్ములు ఉన్నాయా? మరి ఎందుకమ్మా భయం? దినములు, అది కథ. దినములు చెడ్డవంటే అలాంటి క్యారెక్టర్ల వల్ల దినాలు చెడ్డవి. మీకు అర్థమైందా పాయింట్? దేవుడు ఏం చెప్పినా దాని వెనక ఒక ఆంతర్యం, ఒక అర్థం ఉంటుంది. దేవుడు ఊరికే ఏది రాయించడు, దేవుడు ఊరికే ఏది చెప్పడు. ఆయన చెప్పాడంటే అది పాయింట్ ఉందన్నమాట అక్కడ. అంటే ఇలాంటి నీచులు పెరిగిపోయారు. ఇప్పుడు ఇష్టం లేదు అమ్మగారింటికి పొమ్మంటే తర్వాత ఏదో పంచాయతీలు జరిగి ఒకవేళ అవసరమైతే కాపురం చేసుకుంటారు, లేకపోతే ఎవడమట్టుకాళ్ళు బతుకుతారు, అంతేనా? అంతేగాని ఇంత క్రూరంగా చంపేసి సాక్ష్యాధారాలు మాయం చేయడానికి కుక్కర్లో ఉడకబెట్టేసి ఎముకలేమో కాల్చి పొడి చేసేసి కాళ్ళలో బారబోసి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తల్లి లేదు, ఇప్పుడు అన్యాయం అయిపోయారు. ఎంత క్రూరత్వం మనిషిలో లేకపోతే ఇలాంటి దారుణ పశువులు కూడా ఇలా చెయ్యవు కదా, మృగాలు కూడా ఇలా చెయ్యవు కదా. మనిషికున్న దరిద్రమైన నైజం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ భార్యను అంత కర్కశంగా చంపేసినటువంటి గురుమూర్తి, ఆ గురుమూర్తి అనే వ్యక్తి పుట్టినప్పుడు అలాంటోడేనా? దేవుడు నేను నిన్ను భార్యను చంపువానిగా పుట్టిస్తున్నానడా? దేవుడు ఇతన్ని భార్యను చంపువానిగా పుట్టించెను, దేవుడు ఇతన్ని దొంగగా పుట్టించెను,
దేవుడు ఇతను నరహంతకుడుగా పుట్టించెను, దేవుడు ఈమెను కొండకెత్తెగా పుట్టించెను. కొండకెత్తెలు అంటే తెలుసా మీకు? ఆ ఇంటికి నిప్పెట్టేస్తుంటారు. చూసారు ఇప్పుడే అలాంటి వాళ్ళని? అద్దంలో చూడలేదు కదా నా బాయ్. అవి ఎందుకు చూడలేదండి, ఇందాక అద్దంలో చూసించారని అంటారేమో అని భయం నాకు. అది అద్దంలో చూడలేదు కదా, ఎక్కడో బయట చూశారు అంతేనా? అలా అయితే పర్లేదు. అద్దంలో చూసానంటేనే ప్రాబ్లం. ఇందాకనేనండి సభకు వచ్చే ముందే అద్దంలో చూసి తల తీసి అడ్జస్ట్ తీసుకొచ్చాను, పౌడర్ రాసి మరీ తీసుకొచ్చాను అన్నాం అనుకో, అప్పుడు భయం. లేకపోతే పర్లేదు. ఈ కొండకత్తెలు అనేవాళ్ళు ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి మొత్తం అన్నింటికి మధ్యలో ఏం పెడతారు? నిప్పెట్టేసి నాశనం చేస్తారు. అప్పుడు కానీ సంతోషం ఉండదు వాళ్ళకి. అందుకే దేవుడు అన్నాడు, బాబా కొండకత్తెల్లాగా ఉండద్దు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, భాష జాగ్రత్త, నోరు జాగ్రత్త, నాలుక జాగ్రత్త, మాట జాగ్రత్త. మాటకు కూడా ఏం చెప్పాలన్నాడు? లెక్క చెప్పాలి అన్నాడా లేదా? మాటకు కూడా లెక్క చెప్పాలి అన్నాడు. సరే, ఇలాంటి కొండికత్తెలుగా పుట్టిస్తాడా దేవుడు? పుట్టిస్తాడా? నరహంతకులుగా పుట్టించాడా? దొంగలుగా పుట్టించాడా? అబద్ధికులు ఉంటారు, మడత, నాలుగు మడత. ఇంకా వాళ్ళు ఏంటో ఆవకైతే నంత ఈజీగా మాటలు మడతెట్టేస్తుంటారు. చూసారు లేదు మీరు? ఇన్ని అబద్ధాలు. నోరు తెరిస్తే కొంతమంది జీవితాలు ఏముంటాయి? అబద్ధాలే ఉంటాయి. అబద్ధం అంటే ఎదుటివాడిని నాశనం చేసేసేవి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేసేవి, ఎదుటి వాళ్ళని అన్యాయం చేసేవి. అలాంటివి ఉంటాయి కొంతమంది జీవితాల్లో అబద్ధాలు. ఒక ఆవిడ మా అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు, అక్క మొన్ననే కదా నెక్లెస్ చేయించుకున్నాం, ఒకసారి అరువి అక్క, వాళ్ళు ఎలాగానే తెచ్చిచ్చేస్తానందట. పోనీలే పాపం అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు కదా అని ఇచ్చిందట. పట్టుకెళ్ళి పెట్టింది. పెట్టి వచ్చిన వాళ్ళతో ఏం చెప్పింది తెలుసా? మొన్ననే చేయించామంటే పిల్లకి ఇది మీదే అందంట. వాళ్ళ అమ్మాయి బాగానే ఉందనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఈవిడ ఇంకా తెస్తుంది అంటే సాయంత్రం అయిపోయింది, తేలేదు. ఇంక ఈవిడ అనుకుందట రాత్రి అయిపోయింది కదా ఇప్పుడు తెచ్చుకోకూడదు. ఈవిడికి ఇందాక చెప్పినట్టు సెంటిమెంట్ ఉంది, మా ఇద్దరి సెంటిమెంట్. రాత్రి అయిపోయింది కదా ఇప్పుడు తెచ్చుకోకూడదు, పొద్దున తెచ్చుకుందాంలే సూర్యుడు వచ్చిన తర్వాత అనుకుందట. సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యుడు వచ్చేలోగా ఆవిడ చంద్రుడు అయిపోయింది, కనబడకుండా పోయింది. ఎత్తుక్కుంటున్నారు, ఎక్కడుందో తెలియట్లా. సాయంత్రానికి వచ్చింది. ఏదమ్మా నిన్న పట్టుకెళ్ళావు కదా, ఏదంటే నాకెప్పుడు ఇచ్చావు నువ్వు? నీ దగ్గర తీసుకున్నానే నేను, ఎంతకంటే అబద్ధం ఏమైనా ఉందా? ఎవరికో ఇచ్చి నాకు అనుకున్నట్టున్నావు అందట. ఎంత అందమైన అబద్ధం! ప్రూఫ్ ఉంటుందా? ఏమైనా సెల్ఫీ తీసుకుని ఇస్తారా పోనీ ఇచ్చేటప్పుడు? వీడియో తీసుకుని ఇస్తారా? ఇక మీదట అలా చెయ్యాలేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అసలు ఇవ్వకపోవడమే మంచిది అనిపిస్తుంది కదా. అలా ఉన్నారు మనుషులు. రోజులు ఏమవ్వలేదు, రోజులు ఎలా లేవు? అస్సలు బాలేవు. రోజులు ఏం లేవు, అస్సలు బాలేవు. అందుకే దినములు చెడ్డవి. అందుకే చూడండి, ఈ హంతకులు కానివ్వండి, దుర్మార్గులు కానివ్వండి, దుష్టులు కానివ్వండి, నీచులు కానివ్వండి, సంస్కారహీనులు కానివ్వండి, అబద్ధికులు కానివ్వండి, అప్రమాణికులు కానివ్వండి, వ్యభిచారులు కానివ్వండి, జారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పుట్టినప్పుడు ఆ క్యారెక్టర్స్తో పుట్టినవారు కారు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. అయితే వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. మనిషి కాలక్రమంలో చెడిపోవటానికి ఇష్టపడుతున్నాడు. అలా చెడిపోయాడు. చుట్టూతా ఉన్న చెడుగు చూసి ఆ చెడుగుని అడాప్ట్ చేసుకుని నేర్చుకుని మరీ చెడిపోతున్నాడు. ఏం చెయ్యాలో తెలుసుకుని మరీ చెడిపోతున్నాడు. అందుకే మనిషికి మంచి తెలుసట, చెడు తెలుసట. మీ అందరికీ మంచి చెడు రెండు తెలుసా? నాకు మంచి ఒక్కటే తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి, నాకు చెడు ఒక్కటే తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి, నాకు ఏమీ తెలియదు అన్న వాళ్ళు చేయొద్దండి. అంటే మంచి తెలీదు, చెడు తెలీదు, చేయొద్దండి. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా, అందరు రెడీగా ఉండండి. నాకు మంచి తెలుసు, చెడు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు అది అందరూ ఎత్తాలి, శిలల్లాగా ఉండకండి, శిల్పాల్లాగా ఉండకండి, అందరూ ఎత్తాలి. ఎందుకంటే అందరికీ ఏమి తెలుసు? మంచి తెలుసు, చెడు తెలుసు. ఇప్పుడు ఇదే ప్రశ్న ఇందాక లేచి నా పాపను అడిగా అనుకోండి, ఏం పేరమ్మా పాప పేరు? భవ్యశ్రీ, నైస్ నేమ్. ఇప్పుడు ఆ భవ్యశ్రీ అనే పాపని అమ్మ నీకు మంచి తెలుసా చెడు తెలుసా అంటే ఏమంటది? ఇందాక అడిగిన క్వశ్చన్ ఆ పిల్ల చేయెత్తాలి. నాకు మంచి తెలీదు, చెడు తెలియదు. ఆ పిల్లకి మంచి ఏంటో తెలియదు. నిజానికి ఇది మంచిది ఆ పిల్లకి తెలీదు. ఇలా మాట్లాడాలి, ఇలా పలకరించాలి, ఈ వస్తువు ఇక్కడే పెట్టాలి, ఆ వస్తువు ముట్టుకోకూడదు, అది ముట్టుకుంటే కాలుతుంది,
ఇది ముట్టుకుంటే షాక్ కొడుతుంది, ఇది నోట్లో పెట్టుకుంటే గుచ్చుకుంటుంది, రక్తం వస్తుంది, ఇది చాక్, ఇది నోట్లో పెట్టకూడదు, ఇది గోళీ, ఇది నోట్లో పెట్టుకుంటే మింగితే గొంతుకులు అడ్డాడు చచ్చిపోతాం, ఇది రూపాయి కాయిన్, ఇది నోట్లో పెట్టుకుంటే మింగితే చచ్చిపోతాం. ఇవన్నీ ఆ పిల్లకి తెలుసా? అందుకే కదా చాలామంది అమ్మాయిలు, పాపలు లేదా బాబులు ఈ రూపాయి కాయిన్ మింగేశాడు మన కుర్రాడు గుంటూరులో, గొంతులో అడ్డాడిపోయి చచ్చిపోయాడు చిన్నపిల్లాడు. వాళ్ళకి తెలీదు రూపాయి కాయిన్ నోట్లో పెట్టుకుంటే చచ్చిపోతామని పిల్లలకి తెలీదు. గోళికాయ అది నోట్లో పెట్టుకుంటే గొంతు అడ్డాడిపోయి చచ్చిపోతామని పిల్లలకి తెలీదు. అందుకే వాళ్ళకి మంచి తెలీదు, చెడు తెలీదు, న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు. ఎక్కడి నుంచి చూసి నేర్చుకుంటారు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ తాతని, వాళ్ళ ముత్తమామని, వాళ్ళ మామని, వీళ్ళందరినీ చూసి మంచి అయినా అక్కడి నుంచే నేర్చుకోవాలి, చెడైనా అక్కడి నుంచే నేర్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, చిన్నపిల్లలు బూతులు మాట్లాడుతుంటారు. బూతులు అసలు పిల్లలకు బూతులు ఎలాగొచ్చి చెప్పండి మీరు? పరలోకం నుంచి నేర్చుకొచ్చారంటారా తొంతను? అలా అంటే పిల్లలకు పరలోకం నుంచి బూతులు నేర్చుకొని రాలా. దేవుడు బూతులు నేర్పించి భూలోకానికి పిల్లల్ని పంపలా. మరి పిల్లలకు బూతులు ఎట్టొస్తున్నాయి? ఎస్, మన దగ్గర విని మన చుట్టూ గురువులు, మహాగురువులు మన ఇళ్లలోనే ఉంటారు. మామ గురువు, తాత గురువు, అమ్మమ్మ గురువు, నాయనమ్మ గురువు, మేనత్త గురువు, చిన్నమ్మ గురువు, పెద్దమ్మ గురువు, పెదనాన్న గురువు, చిన్నాయన గురువు, నాన్న గురువు, అమ్మ గురువు. ఈ గురువులందరూ మన చుట్టూ ఉన్నారు. వీళ్ళు ఏది మాట్లాడితే అది ఆ పిల్లలు ఏం చేస్తారు? కాపీ పేస్ట్ అనమాట. ఇంకా వాళ్ళకి అదొక్కటే తెలుసు. అందుకని మన భాష, మన వేషం, మన మాట, మన తీరు, మన ప్రవర్తన అవన్నీ ఎవరి మీద ప్రభావం చూపిస్తాయి? పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే తల్లిదండ్రులే తొలి గురువులు అట పిల్లలకి. ఎవరు తల్లిదండ్రులు? ఎవరు? తొలి గురువులు. అందుకే దేవుడు అంటాడు ఎఫెసీ పత్రికలో, నాయనా తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని ఏం చేయండి? పెంచండి. ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్తాడు, నాయనా నువ్వు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు నీ నుదుట ఎలా కట్టుకోవాలటయ్యి? నీ కనులకు బాసికాల వల్లే కట్టేసుకో. వాటిని హృదయంలో భద్రం చేసుకో, చెక్కుకో, నిలబడు, జాగ్రత్త, నేర్పించు పిల్లలకి అనడా లేదా? అనడా? నేర్పించమంటాడు పిల్లలకి. ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, ఎఫెసీ పత్రికలో చెప్తాడు, ఇంకా చాలా చోట్ల చెప్తాడు, సామెతల గ్రంథంలో చెప్తాడు. పిల్లలకి నేర్పించండి. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర నుంచే నేర్చుకుంటారు. వాళ్ళు చెడిపోయినా మీ దగ్గర నుంచే, సమాజంలో నుంచే తీసుకోవాలి. వాళ్ళు బాగుపడినా మీ దగ్గర నుంచే, సమాజంలో నుంచే తీసుకోవాలి. ఈరోజు వ్యవస్థ ఎంత దారుణంగా తయారవుతుందంటే, ఎంత దారుణంగా వ్యవస్థను పాడు చేస్తున్నారంటే, అసలు ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నామనే ఇంగితం కూడా చాలామందికి లేదు. నిన్న మొన్న ఫేస్బుక్లో చూశాను వీడియో క్లిప్పు. బుల్రాజ్ అంటాడు పేరు, చిన్న పిల్లోడు. అదేదో వెంకటేష్ కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమాలో యాక్టింగ్ చేయించారు ఆ పిల్లాడి చేత. పచ్చి బూతులు తిట్టుతున్నారు ఆ పిల్లోడితో. అది ఏమి సందేశం ఇవ్వాలని? ఇప్పుడు అదే తిట్లు ఆ హీరోని ఇంట్లో తిట్టారనుకోండి, తట్టుకోలేడు. అదే తిట్లు వాళ్ళ మనవలో పిల్లలో ఆ నిర్మాతను తిట్టారనుకోండి, ఇంట్లో తట్టుకోలేడు. జనాల మధ్యలో ఆ నిర్మాతను అలా తిడితే తట్టుకోలేడు, ఆ డైరెక్టర్ని అలాగే తిడితే తట్టుకోలేడు, ఆ హీరోని కానీ హీరోయిన్ని కానీ అలాగే నిజంగా తిడితే తట్టుకోలేరు. కానీ ఇలాంటి సన్నివేశాలు తీసి సమాజం మీదకు వదిలేస్తుంటే ఫేస్బుక్లో ఆ బిట్లు కట్ చేసి పెట్టుకుని చాలామంది ఆనందపడిపోతున్నారంటే, సినిమాలా చూడండి అయ్యా అని చెప్పే మేధావులు కూడా ఉన్నారంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు సినిమాలో చూస్తే చిన్నపిల్లలు అలా చూడరు. చిన్నపిల్లలు ఏమి నేర్చుకుంటారో చూసి మనం కూడా మన తాతని ఎలా తిట్టాలి, మనం కూడా మన అమ్మమ్మని ఎలా తిట్టాలి, మనం కూడా మన నాయనమ్మని ఎలా తిట్టాలి, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళని ఎలా తిట్టాలి, తిట్టడం తప్పేమీ కాదు అని వాళ్ళు నేర్చుకుంటారు. పక్కోడు పిల్లోడు అలా చెడిపోయాడని చూసి నవ్వుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు అలా చెడిపోతే చూసి నవ్వుకోగలరా? పక్కోడు పిల్లోడు సిగరెట్ కాల్చినట్టు చూపిస్తే హ్యాపీగా చప్పట్లు కొట్టే ఈ పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ పిల్లలు సిగరెట్లు కాల్చి పొగ వాళ్ళ ముఖాల మీదే ఊపితే అది చూసి తట్టుకోగలరా? తట్టుకోలేరు. కానీ ఇలాంటి సినిమాలు తీసి డబ్బు కోసం ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. పోనీ సమాజానికి ఏమైనా సందేశం ఇస్తున్నారంటే ఏమీ లేదు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ పేరుతో. సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ఆ దుష్ప్రభావం సమాజం మీద ఎంత తీవ్రంగా ఉండబోతుంది అనేది ఆలోచన చేస్తేనే భయం వేస్తుంది. రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకెంత చెడిపోతారా? వాళ్ళ చేతులకు మొబైల్స్ ఇచ్చేస్తున్నాం. చాలామంది మొబైల్ ఇవ్వకుండా పిల్లల్ని పెంచరు. ఉన్నారు లేదా మీరు అలాంటి వాళ్ళు? ఇచ్చేస్తున్నారా? అలాగ అలవాటు చేస్తే ఏమవుద్దో చెప్తున్నాను వినండి. నెంబర్ 1, మొదట మీ పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతారు. మొబైల్ ఇచ్చి ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని పెంచుతున్నారో
మీ పిల్లలు మానసికంగా పిచ్చోళ్ళు అయిపోతారు. నెంబర్ 2, వాళ్ళ కళ్ళు పాడైపోయి చిన్నతనంలోనే వాళ్ళకి కళ్ళజోళ్ళు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ కళ్ళు పాడైపోతాయి. నెంబర్ 3, శరీర సంబంధమైన అనేక రకాల అనారోగ్యాలకు వాళ్ళు గురవుతారు. కాన్సన్ట్రేషన్గా ఏది చదవలేరు, వాళ్ళ చదువులు పాడైపోతాయి. చదువులు పాడైపోయి అంటే భవిష్యత్తు పాడైపోద్ది. సో మీరు సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల పిల్లల జీవితాల్లో ఇన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఏం చూడాలో ఏం చూడకూడదో తెలియని వయసు అది. మీకు అర్థమైందా? ఏం చూడాలో ఏం చూడకూడదో తెలియని వయసు. ఎంత ఎదిగి ఎద్దుల్లా తయారయ్యాం, మనకే తెలియట్లేదు ఏం చూడాలో ఏం చూడకూడదో. ఏది పడితే అది చూస్తున్నారు ఇప్పుడు. అవునా కాదు చెప్పండి? పెద్దోళ్ళే ఏది పడితే అది చూస్తున్నారు ఇప్పుడు. చెడ్డవన్నీ చూస్తున్నారు ఫోన్లు పెట్టుకొని. చాలామంది ఫోన్స్లో అశ్లీలత, అసభ్య సంబంధమైన కంటెంట్ ఉంటుందంటే దాని అర్థం ఏంటి? వీళ్ళకే ఏం చూడకూడదో ఏం చూడాలో తెలిసి రావట్లేదు. అలాంటిది పిల్లల చేతికి ఫోన్ ఇచ్చేస్తే నువ్వు మంచి రీలే పెట్టిస్తావు వాడికి. ఏ పిల్లలు ఆడుకునే రీలో, లేకపోతే ఏ పిల్లలు నవ్వుకునే రీలో, లేకపోతే ఏ పిల్లలు చేసే యాక్షన్ రీలో ఏదో పెట్టిస్తావు వాడికి. ఆడక్కడితో ఆగడు, జరుపుతాడు పైకి. జరిపితే ఆ జరిపేటప్పుడు ఏం వస్తాయో కూడా తెలీదు. ఒకదాని వెంట ఒకటి రకరకాల వీడియోలు వస్తాయి. కొంతమంది మనం చూసేవి మన పిల్లలు చూడరు కదా అనుకుంటారు. వీళ్ళకి తెలియదు అసలు యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళ లెక్కలు ఎలా ఉంటాయో చాలామందికి తెలీదు. నువ్వు ఎక్కువ ఏ వీడియోలు చూస్తావో అవే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. నువ్వు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి రాజమండ్రిలో ఇళ్ల స్థలాలు ఏం దొరుకుతున్నాయని కొట్టు, రాజమండ్రిలో అద్దెలకి ఇల్లు ఎక్కడ దొరుకుతున్నాయని కొట్టు, రాజమండ్రిలో ఏ ఫ్లాట్లు అమ్ముతున్నారని కొట్టు. అలాగో 10 వీడియోలు చూడు. ఆ తర్వాత నువ్వు అడగకుండానే నీకు అన్నీ కనబడుతుంటాయి. ఓపెన్ చేయగానే నీకు అయ్యే కనబడుతుంటాయి. అంటే ఆ అల్గారిథంకి అర్థమైపోయింది నువ్వేం వెతుకుతున్నావో. అది సిస్టమ్ సెటప్ అది. ఓహో, ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి ఇల్లుల గురించి వెతుకులాట్లో ఉన్నాడు. ఇల్లులకు సంబంధించిన వీడియోలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టాలి? నీ ముందు పెట్టాలి. నువ్వు బంగారం కోసం వెతుకు, బంగారానికి సంబంధించిన ప్రమోషన్స్ వచ్చేస్తాయి. నువ్వు బట్టల కోసం వెతుకు, బట్టలకు సంబంధించిన ప్రమోషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు కానీ మీ ఆయన కానీ ఏదైనా చెత్త కంటెంట్ చూస్తున్నారు అనుకో, ఏదైనా చెడ్డ వీడియోలు చూస్తున్నారు అనుకో, మీరేమనుకుంటారు? చూసేసాం కదా, కట్టేసాం కదా, ఇప్పుడు కొత్తగా ఇచ్చాం కదా, ఇప్పుడు మనం చూసి మన పిల్లాడికి ఎందుకు కనబడితేనే మీరు అనుకుంటారు. కానీ ఆ అల్గారిథంకి తెలియదు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు. ఆ యూట్యూబ్ అల్గారిథంకి తెలియదు, ఆ ఫేస్బుక్కి తెలియదు, ఆ ఇన్స్టాగ్రామ్కి తెలియదు. అందులో ఆల్రెడీ సెటప్ చేసి పెట్టేశారు. నువ్వు ఏదైతే ఎక్కువ వెతికావో, ఏ కంటెంట్ అయితే ఎక్కువ చూసావో, మీ పిల్లలకు ఫోన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా అవే ప్రమోట్ చేయబడతాయి. అంటే పిల్లల్ని చేతులారా పాడు చేస్తుంది ఎవరు? చెప్పండి ఎవరు? ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను పెంచండి అని దేవుడు చెబితే, సాతాను యొక్క శిక్షణలోను సాతాను యొక్క బోధలలోను పిల్లల్ని పెంచుతున్న దౌర్భాగ్యులైన తల్లిదండ్రులకు నరకంలో ఎలాంటి శిక్షలు దేవుడు విధిస్తాడో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చేతులారా బహుమానాన్ని పాడు చేస్తున్నారంటే మరి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కొట్టాలా వద్దా? గట్టి కొట్టాలా? ఎన్ని రోజులు కొట్టాలి? యుగాలు కొట్టాలంటాడు ఆయన. అయితే మనం అనుకో ఆయాసం వచ్చి వదిలేస్తాం, ఆయనకి ఆయాసం రాదాయే. మనం అనుకో మన చట్టాలు అనుకో చిరాకు వచ్చి వదిలేస్తాం, ఆ చట్టాలకు చిరాకు ఉండదాయే. ఇక్కడైతే తప్పించుకోవచ్చు, అక్కడ తప్పించుకోవటం జరగదాయే. మరి ఏం చేయాలి? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును, యుగముల వరకు ఆ శిక్ష తరగదట. మంచికి అలాంటి బహుమానం ఇస్తానన్నాడు దేవుడు, చెడుకి అలాంటి బహుమానమే. మంచికేమో నిత్య జీవితం, చెడుకు నిత్య నాశనం. అక్కడ నిత్యమే, ఇక్కడ నిత్యమే. మంచికైనా నిత్య జీవితం నిత్యమే, చెడుకైనా నిత్య నాశనం నిత్యమే. కాబట్టి ఆలోచన చేయండి, పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి పాడు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏదో పని చేసుకుంటాం కదండి ఇచ్చేస్తే. ఏంటడా ఏదో పని చేసుకోవాలా ఇచ్చేసి? అసలు ఏమైనా బాగుందా పద్ధతి? నువ్వు పని చేసుకోవడానికి ఇచ్చేస్తావా? చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను కదా, అమ్మ ఏదో అమలక్కలతో కబుర్లు ఎడుతుంటుంది, ఆయన ఒక రాట కట్టినట్టు కట్టేయాలి. తాళ్ళలేని రాట ఏదైనా ఉందంటే అది సెల్ ఫోను. తాళ్ళలేని రాట, తాడక్కర్లేని రాట అన్నమాట అది. ఆ రాటకు కట్టేసి కూర్చోబెడతారు. ఇంకా వాడు నువ్వు ఎంతసేపు కదలమన్నా కదలడు, అలా చూస్తూనే ఉంటాడు. వాడు అన్నింట్లోకి వెళ్తాడు, వాడికి అన్నీ అర్థమైపోతాయి, అన్నీ చూసేస్తాడు. అందుకే చిన్న వయసులోనే పాడైపోతున్నారు, చిన్న వయసులోనే చెడిపోతున్నారు, చిన్న వయసులోనే సిగరెట్లు అలవాటు చేసుకుంటున్నారు, చిన్న వయసులోనే మందుకు అలవాటు పడిపోతున్నారు, చిన్న వయసులోనే ఈ మధ్య మన పల్లె ప్రాంతాల్లో కూడా గంజాయి కాల్చేవాళ్ళు ఎక్కువైరట. ఈ గంజాయి ఎవడ పండిస్తున్నాడు అర్థం అవట్లేదు నాకు.
అది పంటది ఎక్కడో చోట పండించాలి. ఆ ఏజెన్సీలోంచి పండించి తెచ్చేస్తున్నారంటే కుర్రెదవలు. మరి ఇది ఎక్కడ దొరుకుతుందో, ఎవడమ్ముతున్నాడో, వీళ్ళకి ఎలా దొరుకుతుందో, కాలేజీలు బయట దొరికేస్తుంది, ఓళ్ళల్లో దొరికేస్తుంది. ఇదివరకు సిగరెట్లు కొనుక్కున్నట్టు ఇప్పుడు గంజాయికి అలవాటు పడి ఎంతమంది పిల్లల బతుకులు సర్వనాశనం. ఊపిరితిత్తులు పోతాయి, మెదడు దెబ్బతినిపోద్ది, కంటి చూపు పోద్ది, కిడ్నీలు కొట్టేస్తాయి, లివర్ కొట్టేస్తుంది, నరాలు సంకోచ వ్యాకోచాలకు గురై బీపీ పెరిగిపోయి ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. ఇలా శరీరాన్ని చేజేతులారా యువత ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. దీని అంతటి కారణం ఏంటి? దినములు చెడ్డమని మనకి ఇందాకే అర్థమైపోయింది. ఇలాంటి వాళ్ళు బతుకుతుంటే దినాలు చెడ్డవు కాబట్టి మంచి అవుతాయా? ఇల్లు కొత్త కట్టుకు లోపలికి 10 పందులను వదిలేసాం అనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది? అప్పుడు దాన్ని అందమైన డూప్లెక్స్ హౌస్ అంటారా, పందుల దొడ్డి అంటారా? పందుల దొడ్డి శుభ్రంగా ఉంటుందా? వాటికి శుభ్రం తెలుసా? అలాగే దినాలు ఎందుకు చెడిపోయి? మంచి మనుషులు ఉంటే మంచి దినాలు ఉండును. మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళు వింటున్నారు, మనం ఏం చేస్తున్నాం వాళ్ళు చూస్తున్నారు, మనం ఎలా బ్రతుకుతున్నాం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మని అబ్జర్వ్ చేస్తాడు బిడ్డ, నాన్నని అబ్జర్వ్ చేస్తాడు బిడ్డ. మిమ్మల్నే చూస్తారు, మీ పిల్లలు పక్క వాళ్ళని చూడరు. అమ్మ ఎలా మాట్లాడుద్ది, అమ్మ భాష ఎలా ఉంటుంది, నాన్న భాష ఎలా ఉంటుంది, నాన్న బూతులు మాట్లాడతాడా మాట్లాడ్డా? మీ ఇళ్ళలో బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు లేదా? ఇప్పుడు మీరు బూతులు మాట్లాడితే అదేనా మంచిదమ్మా? ఇప్పుడు రోడ్డు మీద బురద ఉంటుంది కదా, అది మూతికి రాసి తిరుగుతారేటి? ఇది కూడా అలాంటిదేగా. రోడ్డు మీద బురద మూతికి రాసి తిరగడం ఎంత దరిద్రమో, ఈ బూతులు అనేవి నోట్లో పెట్టు తిరగడం కూడా అంతే దరిద్రమా కాదా? బూతులు మాట్లాడడం వల్ల గౌరవం పెరుగుద్దా, అగౌరవమా? అగౌరవమేనా? ఇప్పుడు ఈ అగౌరవాన్ని మన పిల్లలకి నేర్పిద్దామా? మీరు చెప్పండి, మన పిల్లలకి నేర్పిద్దామా? కదా మంచి పద్ధతి కాదు. సో కాబట్టి తల్లిగా నువ్వు మానేస్తే నీ పిల్లలు మానేస్తారు, తండ్రిగా నువ్వు మానేస్తే నీ పిల్లలు మానేస్తారు. నేను చెప్తున్నాను ఈ రాత్రి దేవుని సన్నిధిలో, తల్లిదండ్రులారా, మీ పిల్లలు బాగుండాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఒక తాగుబోతు తండ్రి కూడా ఏమంటాడు తెలుసా? బాబు మీ అబ్బాయి పెద్దయ్యాక నువ్వు ఆఫ్ తాగుతుంటాడు, ఫుల్ తాగేవాడు అగునుగాక అన్నారనుకో, వెంటనే ఆమెనంటాడా? మరి ఏమంటాడు? అలాగనకండి బాబు, నేనేదో నాశనం అయిపోయాను, నేనేదో చెడిపోయాను, నేనేదో తగలడిపోయాను, నా పిల్లలు అలాగ అవ్వకూడదండి బాబు, నా పిల్లలు బాగుండాలండి అంటాడా? అంటే మాట వరుసకేనా? నిజంగా తాగుబోతు తండ్రికి పిల్లల మీద ప్రేమ లేదు. నేను చెప్తున్నాను నిజంగా ప్రేమ లేదు. ఎందుకు లేదు చెప్పనా? నిజంగా నువ్వు నీ పిల్లలు మంచి కోరుకునేవాడు అయితే నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారన్న విషయాన్ని మర్చిపోవు. నీ పిల్లలకు నువ్వు గురువు అన్న సంగతి మర్చిపోవు. సాధారణంగా ప్రతి బిడ్డ నాన్నను ఒక హీరోలా చూస్తాడు. నీకెవరు హీరో తొలి దినాల్లో చిన్నప్పటి నుంచి అంటే, ఎస్ యువర్ డాడీ ఈజ్ యువర్ హీరో, యువర్ డాడీ ఈజ్ యువర్ హీరో. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? తర్వాత మారుతుంటారు హీరోలు, కొంచెం కొవ్వు ఒళ్ళు కొవ్వెక్కాకను. కానీ చిన్నప్పుడు మాత్రం మనకి ఎవరు హీరో? మన నాన్నే మన హీరో. చిన్నప్పుడు మన నాన్నే. అందుకే ఎవరినైనా ఏమైనా అంటే ఏమని చెప్తాను తెలుసా? వెంటనే రేయ్ మా నాన్నని తీసుకొస్తానుండి నీ పని అంటారు వీళ్ళు. నీ పని చెప్తానుండి మా నాన్నతో అంటారు. ఎప్పుడు మరి? ఇప్పుడు అదే నాన్నని ఏమంటారు తెలుసా? కూర్చో మోలా, రే ఎక్కడికి వెళ్ళావురా? ఇక్కడికే. అదేరా ఎక్కడికని చెప్పానుగా అంటాడు. ఎవరిని? నాన్ననే. అంటే ఇప్పుడు నాన్న ఏమైపోయాడు? జీరో చేసి పడేశారు. అందుకే నాన్నలారా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు మీరే తొలి గురువులు. దయచేసి వాళ్ళని పాడు చేయకండి. అర్థమైందా? నువ్వు వాళ్ళ ముందు కాల్చితే సిగరెట్లు, మా నాన్న సాధించి నీ ఘనత నేను సాధించాలనుకుంటాడు. వాడికి ఏం తెలుసు? చిన్నపిల్లాడు. వాడి ముందు ఏత్తుంటే మందు, మా నాన్న సాధించి నీ ఘనత నేను సాధించాలనుకుంటాడు. వాడి ముందు ఎత్తుంటే ప్యాకెట్లు పెడతారు కదా. మన రాజమండ్రి చర్చికి ఒక అతను వచ్చాడు, ప్రార్థన చేయండి అయ్యగారని. మాట కూడా రావట్లా సరిగా. మాట రావదా? దగ్గర రా అన్నాను. వచ్చాడు. ఏమైందన్నాను. అలా అన్నాడు. నాలుకంతా పుండు కుళ్ళిపోయింది. ఈ పక్కంతా సగం నాలుగు పైన కుళ్ళిపోయింది, ఈ బొగ్గలో సగం కుళ్ళిపోయింది. నాకు చూడగానే భయం వేసి, ఏంద్రని ఆయన నోరు ఎలాగైపోయింది, ఎట్టగైపోయింది, ఎలా తింటున్నావు నువ్వు అంటే, తినలేకపోతున్నానండి, జావ కాసుకుని తాగుతున్నాను అంటున్నాడు. కర్మ. ఓ 45-50 ఏళ్ళు మధ్యలో ఉంటుంది వయసు.
నేను అన్నాను, అసలు ఇంత దారుణంగా అయిపోయిందంటే నీకు ఏదో దరిద్రపు అలవాటు ఉంది, ప్యాకెట్లు వేస్తావా అని అడిగా. అదే ఇంత దాకా తీసుకొచ్చిందండి అంటున్నాడు. ఆ మాట కూడా అర్థం అవట్లేదు సరిగా. ఏదో నోట్లో నీళ్ళు వేసుకు మాడితే ఎలా ఉంటుంది అలా మాట్లాడుతున్నాడు. అదే ఇంత దాకా తీసుకొచ్చిందండి, బొగ్గన పెట్టుకునేటోడిని మొత్తం బొగ్గ నాలుక మొత్తం ఏమైపోయిందట, కుళ్ళిపోయింది, తిని పడేసింది. అది ఏమంటే కావాలంటే వస్తుందా? ఇప్పుడు దేవుడిచ్చిన అందమైన శరీరం కావాలంటే వస్తుందా? రాదు. చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్న తెలివి తక్కువ దౌర్భాగ్యులు అన్నమాట. దేవుడిచ్చిన అందమైన శరీరాన్ని చేతులారా భ్రష్టు పట్టించుకుని పాడు చేసుకుంటున్నటువంటి బుద్ధి తక్కువ వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, బుద్ధిహీనులు, బుద్ధిశూన్యులు, జ్ఞానము వివేకము కొదువైపోయిన వారు, కరువైపోయిన వారు, అలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో. కాబట్టి ఆలోచన చేయండి. మీరు మాట్లాడే బూతులు ఎవరు నేర్చేసుకుంటారు? మీ పిల్లలు నేర్చేసుకుంటారు. మీరు చేసే తప్పుడు పనులు ఎవరికి వచ్చేస్తాయి? మీ పిల్లలకు వచ్చేస్తాయి. నువ్వు చేసే తప్పుడు పనుల వల్ల ఆ ప్రభావం ఎవరి మీద పడుద్ది? పిల్లల మీద పడుద్ది. సెల్ ఫోన్లు ఇస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. మీరు చూస్తే మీ జీవితాలు కూడా ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. ఏ కంటెంట్ తీసుకుంటున్నావో ఆ కంటెంట్ ప్రభావం నీ మీద ఉంటుంది. అందుకే హృదయం జాగ్రత్త సుమి అన్నాడు. అందుకే చెప్తున్నాను మొదటి నుంచి, దేవోక్తి మనిషికి కట్టుగట్టి, అరే నాయనా నేను నిన్ను నరహంతకుడుగా పుట్టించలేదు, కానీ నువ్వు నరహంతకుడు అయ్యావు. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు రోగాల గురించి చెప్తున్నారు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాం. రోగాల లిస్ట్ కనబడుతుంది చూడండి అక్కడ. నెంబర్ 1 రోగం. నెంబర్ 1 రోగం ఏంటది? కంటికి కనబడద్దా? కనబడద్దా? అంటే కనబడని మాయ రోగం. దేనికి సంబంధించింది రోగం? హృదయానికి సంబంధించింది. ఇప్పుడు కొన్ని రోగాలు పైకి తెలిసిపోతుంటాయి, కొన్ని రోగాలు పైకి తెలియవు. అర్థమైందా? కంటి కలకలు వచ్చినాయి అనుకోండి, తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. జలుబు చేసింది అనుకోండి, తెలుస్తుందా తెలీదా? తెలుస్తుందా? పెదవి వాసిపోయింది అనుకోండి, తెలుస్తుందా తెలీదా? తెలుస్తుందా? గోరు చుట్టేసింది అనుకోండి, తెలుస్తుందా తెలీదా? తెలుస్తుందా? జ్వరం వస్తే తెలుస్తుంది, పైకి తెలిసిపోద్ది. జ్వరం వస్తే వణుకుతుంటాం, వెచ్చగా అయిపోద్ది, ఒళ్ళు తెలిసిపోద్ది. ఇవన్నీ కనబడే రోగాలు. అర్థమైందా? ఇవన్నీ ఏ రోగాలు? శరీరంలో కనబడే రోగాలు. హృదయ సంబంధమైన రోగాలు ఉన్నాయి, అవి ఏమవ్వవు, పైకి ఎక్స్పోజ్ అవ్వవు. ఇప్పుడు ఇక్కడ ఈ మందిరంలో దురాలోచనలు అనే రోగం ఉన్నోళ్ళు ఉన్నారంటారా లేరంటారా? నాకేం తెలిసి, మీరు చెప్పాలి. అంటే మీకు బాగా పరిచయం కదా, నేను ఈరోజు వచ్చాను మీ మధ్యలోకి. మా సంఘంలో అడిగితే నేను చెప్తాను ఉన్నారు లేదంటే, నాకు తెలిసిపోద్ది. కాబట్టి మరి ఇక్కడ మీరు చెప్పాలి లేదా అయ్యగారు చెప్పాలి? ఏమన్నా ఉన్నారంటారండి ఇక్కడ? మీ అయ్యగారు చెప్పరు, ఎందుకంటే మీరు ఏడుస్తారని. చూడండి, మా పాస్టర్ గారు వాళ్ళ ఆయన పిలిచి మా సంఘంలో దురాలోచనలు కలిగిన వాళ్ళు ఉన్నారని మా గురించి చెప్పాడండి. ఎంత దారుణం అండి ఇదని పాస్టర్ గారు బడి ఏడుస్తారు. మళ్ళీ తర్వాత నాకు బడి ఆడడానికి అవ్వదుగా, ఎందుకంటే మీరు ఏడిచినా నేను పట్టించుకోను, నేను ఏడిపించే క్యారెక్టర్ నాది. అవసరమైతే ఏడిపించి వెళ్తాను 4 దాన్ని. సో ఒకటి చెప్పండి, దురాలోచనలు కలిగిన వాళ్ళు ఉన్నారంటారా లేరంటారా? చెప్పండి, ఉంటారా? గుర్తుపెట్టి పైకి లేపండి వాళ్ళని. అవుతుందా? ఉంటారు కానీ కనిపెట్టడం మన వల్ల. ఎవరు కనిపెట్టగలరు? డైరెక్ట్ అటాక్ ఆయనకి నీకే. ఎవ్వరికి తెలీదమ్మా అది. నీకు తెలీదు, నాకు తెలీదు, ఆ మూడో కంటోడు ఎవరికి తెలీదు, దేవుడికి నీకు తప్ప. అది దురాలోచన అన్నాడు దాన్ని. దురాలోచన కాస్తమ్మా, ఆకారం తగిలించుకో. ఆకారం తగిలిస్తే మళ్ళీ తేడా వచ్చేది, అర్థం మారిపోద్ది. ఏ ఆలోచనది? దురాలోచన. దూరాలోచన కాదు. అర్థమైందా? ఆల్రైట్. దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఎక్కడి నుంచట? మనిషి హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయటకు వస్తాయంటున్నాడు యేసుప్రభు. ఏమంటున్నారు యేసుప్రభు వారు? ఈ చెడ్డవన్నీయు మనిషి లోపల నుంచే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తాయి. అంటే
మానవ హృదయంలో చాలా రకాల రోగాలు ఉన్నాయి. ఉందా లేదా బైబిల్లో? ఉందా? ఇవన్నీ వదిలేస్తాం మనం. అయ్యగారు కీళ్ళ నొప్పులండి. ఏది పెద్ద రోగం చెప్పండి? దురాలోచనలు పెద్ద రోగమా? కీళ్ళ నొప్పులు పెద్ద రోగమా? అంతేనంటారా? కరెక్టేనంటారా? ఊటేసేద్దామా? మళ్ళీ ఇంకొక ఆవిడ వస్తుంది, అయ్యగారు తలపోటండి. ఏడది? ప్రార్థన చేయండి. ఏడది? తలపోటు. తలపోటు పెద్ద రోగమా? జాగ్రత్తం పెద్ద రోగమా? జాగ్రత్తమే పెద్ద రోగం తలపోటు కంటే కూడా. అయ్యగారు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి. ఏడది? కిడ్నీలో ఏమున్నాయట? రాళ్ళు ఉన్నాయట. ప్రార్థన చేయండి. బాగానే అడుగుతారు. ఇవన్నీ బాగానే అడుగుతారు. ఇప్పుడు మళ్ళీ పాయింట్ అడుగుతున్నాను, కిడ్నీలో రాళ్ళు ఉండడం పెద్ద రోగమా? దొంగతనం పెద్ద రోగమా? ఏది పెద్ద రోగం చెప్పాలి? కిడ్నీలో రాళ్ళు ఉంటే పరలోకం పోకుండా ఆగుతావా? దొంగతనం అనే రోగం ఉంటే పరలోకం పోకుండా ఆగుతావా? చెప్పండి, మీరు చెప్పండి నాకు. అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నా పరలోకానికి ఆటంకం ఏమీ లేదు. కానీ దొంగతనం అనే రోగం ఉంటే మాత్రం నిన్ను ఎక్కడికి రానివ్వడు ఆయన? పరలోకానికి రానివ్వడు. తలపోటు ఉంటే పరలోకానికి పోకుండా ఆపుతారా? జాగ్రత్త ఉంటే పరలోకం రాకుండా ఆపుతారా? చెప్పాలి. జాగ్రత్త ఉంటేనే పరలోకానికి నిషేధం. తలపోటున్న పరలోకానికి ఏ ఆటంకం లేదు. ఇక ముందుదేం ఆడుకున్నాం? కీళ్ళెప్పులు. కీళ్ళెప్పులు ఉంటే పరలోకం పోద్దా? దురాలోచనలు చేస్తే పరలోకం పోద్దా? ఏం చేస్తే పరలోకం పోద్ది? కీళ్ళెప్పులకి పరలోకం పోద్దా? మరి దేనికి పోద్ది? అంటే ఏది పెద్ద రోగం? పెద్ద జబ్బు. ఏది పెద్ద జబ్బు? మరి ఏటి గురించి మనం అడుగుతున్నాం అయ్యగారిని? ఇవన్నీ లోపల దాచుకుని, విచిత్రం ఈరోజు క్రైస్తవైన చూస్తే అదే అనిపిస్తుంది. ఇవన్నీ లోపల దాచుకుంటారు. దురాలోచనలు దాస్తారు లోపల, జాగ్రత్తం అనే జబ్బు దాస్తారు లోపల, దొంగతనం అనే జబ్బు లోపల ఇంకా అలాగే ఉంటుంది. అది పోదు. చర్చికొస్తుంటాం కానీ మనకు పోదు అది కొంతమందిలో. తర్వాత నరహత్యలు అనే జబ్బు ఉంటుంది, వ్యభిచారం అనే జబ్బు ఉంటుంది, లోభత్వం అనే జబ్బు ఉంటుంది, ఇంకా చెడుతనం ఉంటుంది, కృత్రిమం ఉంటుంది, కామకారం ఉంటుంది, మత్సరం ఉంటుంది, దేవదోషం ఉంటుంది, అహంభావం ఉంటుంది. అవి ఈ జబ్బులన్నీ మనలో పెట్టుకొని వీటి గురించి ప్రార్థనే చెయ్యం. ప్రభువా నాకు ఈ రోగం ఉంది ప్రభువా, యవ్వన దశలో ఈ రోగం బారిన పడ్డాను ప్రభువా, యవ్వన స్థితిలో ఈ వ్యాధి బారిన పడ్డాను ప్రభువా, నన్ను ఈ వ్యాధి నుంచి విడిపించు ప్రభువా. ఎప్పుడైనా అడిగావా నువ్వు? ఇలా చదువుకొని బైబిలు, ప్రభువా నీ వాక్యం చదువుతుంటే నాతోనే మాట్లాడుతున్నట్టుంది, నీ సేవకుడు వాక్యం బోధిస్తుంటే నన్నే ఖండించినట్టుంది, నన్నే హెచ్చరించినట్టుంది, ఈ వాక్యం ద్వారా నువ్వు నన్నే అడుగుతున్నావు, నన్నే ప్రశ్నిస్తున్నావు, నన్నే నిలదీస్తున్నావు కనుక తండ్రి ఈ వ్యాధి బారి నుండి నన్ను విడిపించు ప్రభు అని ఏనాడైనా అడిగావా అమ్మా? అడిగావా నాన్న? ఏ రోజైనా అడిగావా? ఈ వ్యాధి నా హృదయంలో ఉంది తండ్రి, నన్ను ఈ వ్యాధి నుండి విడిపించు, ఈ సమస్య నాకు ఉంది ప్రభువా నన్ను విడిపించు, ఈ స్థితిలో నేను ఉన్నాను తండ్రి నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. దేన్ని స్వస్థపరచాలి? దేన్ని? హృదయం, అంతరంగం, నీ ఆత్మీయ స్థితి, నీ మనసు, నీ మానసిక స్థితి, దానికి గదా కావాలి స్వస్థత. అవి అడగట్లేదు మనం, అవి అడగట్లే. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ రోగాలన్నీ ఉన్న వాడు ఒకడున్నాడు. ఏవి? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం ఇప్పటివరకు ఏ రోగాలు అయితే చదువుకున్నామో హృదయ సంబంధమైన రోగాలు, ఈ రోగాలన్నీ ఉన్నవాడు ఒకడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆడు చచ్చిపోయాడు. ఈ రోగాలేవీ లేని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చచ్చిపోయాడు. విచిత్రం ఏంటంటే ఇద్దరు కొంచెం ఇంచుమించు ఒకరోజు చచ్చిపోయారట. వాళ్ళు ఎవరంటే మనకు అన్నీ తెలిసి అది ఒకటే తక్కువ. వాళ్ళు ఎవరంటే ధనవంతుడు లాజర్లో ఈ రోగాలు ఏవీ లేవు, కానీ ఒంటి నిండా రోగాలే. కురుపులు ఉన్నాయట. ఆ కురుపులు ఎవరు వచ్చి నాకుతున్నారట? కుక్కలు వచ్చి నాకుతున్నాయి కురుపులు. బాలేదు పరిస్థితి అంటే ఒంటి నిండా కుష్ఠరోగం, రసిగారుతుంది, చీమని ఎత్తిరు, అవి వచ్చి కుక్కలు నాకుతున్నా కొట్టుకలా పోతున్నాడు, అంత బలహీనంగా ఉన్నాడు పాపం. అలాంటి దుస్థితి, రోడ్డు మీద పడ్డాడు. కుక్కలు వచ్చి నాకుతున్నాయి కురుపులు, తిండి లేదు, ఆకలితో అలమటించిపోతున్నాడు, పేగులు అంటుకుపోతున్నాయి పొట్టకి. ఎవరైనా ముద్ద పెడతారేమో అని అలాగా ఆ గుమ్మం దగ్గర అలా పడిపోయి
ఓ ముద్ద ఎవరిని పెడతారని అలా ఎదురు చూస్తున్నాడు. ఎవరో ముద్ద వేసేవాళ్ళు లేరు. చలివేస్తుంది దుప్పటి కప్పేవాళ్ళు లేరు. కనీసం ఒంటికి ఆయింట్మెంట్ రాసేటోళ్ళు, ఒక ట్యాబ్లెట్ వేసేవాళ్ళు లేరు, ఒక ఆకుపసరు వేసేవాళ్ళు లేరు. కనీసం ఆ కుక్కలు తోలేవాళ్ళు కూడా ఎవరక్కడ? ఎంత దీనస్థితి. ఒంటి మీద అన్ని వ్యాధులు ఉన్నాయి, చావు రమ్మంటుంది, ఊరు పట్టించుకోవడం మానేసింది. అంత భయానకమైన దుస్థితిలో పడున్నాడు ఒక ఆయన మహానుభావుడు. కానీ భక్తి వదలలేదట, అది ఒకటే కాపాడేసింది ఆయన్ని. ఎంత శోధన ఒంటి మీద ఉన్నా, ఎంత బాధ పంటి కింద ఉన్నా, ఎంత ఇబ్బంది దేహంలో ఉన్నా, ఎంత అపాయకరమైన పరిస్థితిలో అతను బతుకుతున్నా, ఆకలి బాధ చేత పేగులు అరుస్తున్నా, దేవుణ్ణి దూషించకుండా, విశ్వాసాన్ని వదలకుండా, పట్టు వదలకుండా, గట్టిగా అలాగే శవలా పడి ఆకాశం వైపు తేరి చూస్తూ ప్రార్థిస్తూ భక్తిగా బతుకుతూ ప్రాణం వదిలేశాడు. అలాంటి ఒకడు మన ఇంటి ముందు ఉన్నాడు కదా. మన నుంచి ఏమి పంచభక్ష పరమాణాలు ఏమి ఆశించట్లేదు అతను. మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మనం తిని పారేసిన ఎంగిలి మెతుకులు. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు అంటే ఏంటంటారు అట్లా మన భాషలో? బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు అంటే కంచం చుట్టూ పడి ఆ మెతుకులు లాంటివని. వాటిని మన భాషలో ఏమంటాం? ఎంగిలి మెతుకులు అంటాం మనమా. ఆ ఎంగిలి మెతుకులు నాకు పెడితే చాలు, కడుపు నింపుకుందామని ఎదురు చూస్తున్నాడు మహానుభావుడు. కానీ ఈ దరిద్రుడు ఉన్నాడే, ఎవడు? ఈ ధనవంతుడు ఎంత దుర్మార్గపు స్వభావం కలిగిన వాడు అంటే, డబ్బు ఫుల్గా ఉంది, లోపల జబ్బులు కూడా అలాగే ఫుల్గా ఉన్నాయి. అందులో భయానకమైన జబ్బు లోభము అనే జబ్బు. ఈ లోభి కనీసం ఒక రొట్టె కూడా పెట్టలేదట. అరే, నా ఇంటి వాగటి బడున్నాడు, బేదవాడు, ఏడుస్తున్నాడు, నా నాన్న వాళ్ళు లేరు, తినడానికి తిండి లేదు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు, కొంచెం భోజనం పెడదాం, ఓ పూట భోజనం పెడితే నాకు ఏమైనా తరిగిపోద్దా, నాకే బోల్డ్ ఏడుస్తుంది కదా, కొంత పెడితే నాకు మంచిదే కదా, పుణ్యమే కదా అనే ఆలోచన కూడా ఈ దరిద్రుడికి కొంతమంది ఉంటారు చూడండి, ఎంతున్నా అలాగే చాలదు. పక్కోడు చచ్చిపోతున్నాడు బాబు అంటే మంచినీళ్ళ చొక్క కూడా నోట్లో పోయిరు. ఉంటుందో సామెత ఉంటుంది, ఎంగిల్ చేత్తో అంత ఎదవలని. అర్థమైందా? ఎంగిల్ చేస్తే ఏం చేయరట? కాకిని కూడా కొట్టరట, పేనాసి బతుకులు ఎవరెవరికిని. ఇంక అదిగో ఇలా ముడిచెట్టు చచ్చిపోతారు. సచ్చాక తీయడానికి రావన్నమాట, ఏళ్ళు కోసేయాలి. అలా ఉంటారు కొంతమంది. మరి ఏంటో అర్థం కాదు. ఏమన్నా బయటికెళ్ళిపోతామా? మీరు ఏం బయటికెళ్తారో చెప్పండి. వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని చెప్పండి. ఒకటి చెప్పండి, అందొద్దు. బంగారం బయటికెళ్దామా? డబ్బులు వర్క్ చీరలో, పోనీ మామూలు చీరలో ఏం పట్టుకెళ్ళరా? మరి ఏదోటి అనుకోండి మనసులో. ప్రభువా, ఈ వర్క్ చీర మా ఆయన అడక్కడక్కడక్కడక్క ఒకటి కొన్నాడు ప్రభువా, ఇది ఒక్కడు పట్టుకు పర్లోకి వచ్చేస్తాను ప్రభావ, మిగిలిన బీరోలు వదిలేస్తాను ప్రభావ అని చెప్పు. ఏమని? ఈ ఒక్క వర్క్ చీర పట్టుకొని పర్లోకి వచ్చేస్తాను ప్రభు. అలా కాదు ప్రభు, సీటీలు గట్టి బొందు చేయించుకున్నాను ప్రభు. ఏం కట్టి? ఆ డోకరా డబ్బులు జాగ్రత్త పెట్టి, ఈ సీటీలు కట్టి, ఆ డబ్బులు జాగ్రత్త పెట్టి, ఈ డబ్బులు జాగ్రత్త పెట్టి, ఏదో నెక్లెస్ కొనుక్కున్నాను ప్రభు, బొందు చేయించుకున్నాను, సివిల్ చేయించుకున్నాను, ఈ ఒక్కటే వేసుకొచ్చేస్తాను ప్రభు అక్కడికి, మిగిలినన్నీ ఇక్కడే వదిలేస్తాను అంటావా? పోనీ అలాంటివేమీ లేవుగా. ప్రభు కొనక్క మొన్న పండక్కే మంచి ట్రిగ్గర్ జీన్ ప్యాంటు, లేకపోతే ఇంకో మంచి బ్రాండెడ్ టీషర్ట్ కొన్నాను, ఇదిగో ఈ వాచ్ ఒకటి మంచిది కొన్నాను, ఈ ఒక్కటి ఎట్టుకొచ్చేస్తాను ప్రభు, జత బట్టలు వేసుకుని అంటావు ఏంటి? అంటావా? కొనక్క మొన్న కొన్నాను బుల్లెట్ బండి, ఇది వేసుకు డ్రర్ ఎక్కడికి? అక్కడికే డైరెక్ట్ గాలి వేసిపోతాం బండి, ఇది వేసుకొచ్చేస్తాను ప్రభు అంటే అవకాశం ఉందా? లేదుగా. అంటే ఏవి నీతో రావు. నేను దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై మరలా తల్లి గర్భము నుండి ఏ రీతిగా వచ్చానో ఆ రీతిగానే మరలా వెళ్ళిపోవుదును. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది కదా బైబిల్ బోధ, ఇది కదా బైబిల్ నేర్పిస్తుంది. ఇదే సమాజంలో కనబడుతుందా? ఇంకేమైనా వెరైటీ కనబడుతుందా? సమాజంలో దేవుడు చెప్పినట్టే జరుగుతుందా? జరగట్లేదా? దేవుడు చెప్పినట్టే జరుగుతుంది. అవునా? నేను ఏమీ తీసుకొని రాలేదు, నేను ఏమీ తీసుకొని పోలేను, ఇదేనా జరుగుతుంది సమాజంలో? అంటే దేవుడు చెప్పింది కరెక్టేనా? కరెక్టే. కానీ మనిషికి ఇవ్వటానికి ఏం రాదు? మనసు రాదాయే.
అదేం కుక్క బుద్ధో, మంచికి కూడా ఇవ్వడు, మంచికి ఇవ్వడు, చెడుకి ఎంతైనా ఇస్తాడు. మళ్ళీ చెడుకైతే అసలు ఆగడు, మంచికైతే ముందుకు సాగడు. చెడుకేమో ఆగడు, మంచికేమో ముందుకు సాగడు. ఈడో భ్రష్టుడు. అలాంటి భ్రష్ట జీవితాలు ఉన్నాయి మానవుల్లో. సరే, అలాంటి భ్రష్ట జీవితం కలిగిన వాడే ఈ ధనవంతుడు. ఇవ్వడంట బాగా, కనీసం ఎంగిలి మెతుకులు కూడా పెట్టలేదు. పాపం అలాగే ఆకలితో చచ్చిపోయాడు, ఆకలితో అలాగే చచ్చిపోయాడు. చచ్చిపోయాక జీవితం టక్కన మారిపోయింది. ఏమైంది? టక్కనంతే. ఇలాగ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిందో లేదో, ఎదురుగా ఎవరున్నారట? బా దేవదూతలు ఉన్నారట. ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఇన్నాళ్ళు నన్ను ఎవరో మనుషులు ముట్టుకోలేదాయే, ఇన్నాళ్ళు నన్ను మనుషుల దగ్గర రానివ్వలేదాయే, మనుషులను టచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు, కురుపులు ఉన్నాయి, ఒంటి మీద రసిగారుతుంది, శివుని ఎత్తురు వాసన, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. అలాంటి దిక్కుమాల పరిస్థితిలో బతికా. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి అలా తీసుకెళ్ళిపోతున్నారట అబ్రహాము రోమును అనుకోవడానికి. పరదేశికి వెళ్ళిపోతున్నాడు. అలాగా ఆత్మ ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది, దేవదూతలు తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళి పరదేశులో కూర్చోబెట్టారు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. గొప్ప స్థితి వచ్చింది, బాధలన్నీ పోయాయి. అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, కన్నీళ్ళు లేవు, బాధలు లేవు, అప్పులు లేవు, సమస్యలు లేవు, శోధనలు లేవు, మొఖం నొప్పులు లేవు, తలపోట్లు లేవు, అల్లుడు బాధ లేదు, కోడల బాధ లేదు, అత్తగారు బాధ లేదు, తమ్ముడు బాధ లేదు, మొగుడు బాధ లేదు, పెళ్ళం బాధ లేదు. ఏ బాధ లేని ఒక ఆనందకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆకలి లేదు, దప్పిక లేదు. పాటలు పాడతాం కదా మనం అప్పుడప్పుడు. ఏది? ఆకలి లేదు, దప్పిక లేదు. పాట వరకేనా? నిజంగానేనా? నిజంగా ఫీల్ అయి పాడుతున్నారా, లేకపోతే ఏదో పాడాలి కాబట్టి పాడుతున్నారా అని నమ్మి పాడుతున్నారా? పాస్టర్ గారు నేర్పించారు కాబట్టి పాడుతున్నారా? నమ్మే పాడుతున్నారా? సంతోషం, నమ్మి పాడితే మీరు దీవించబడుదురుగాక. రైట్. నమ్మకపోతే ఆమెను కాదుగాక. అర్థమైందా? రైట్. మొత్తం మీద అలాంటి హ్యాపీయెస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈడు వచ్చాడు రెండోవాడు. ఎవడీడు? రాజమార్తాండ. శ్రీ 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 100 స్త్రీలు. ఆ స్త్రీల తర్వాత ఈ గోసిగుడ్డ పేరు వస్తుంది. ఆయన పేరు పెద్ద ధనవంతుడు. సరే, అంతా అయిపోయాక ఎక్కడ తీసుకెళ్ళారు? ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు? భూమి మీద ఉండగా ఆయన కేర్ ఆఫ్ ప్లాట్ఫాము, చచ్చిపోయాక ఈడు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఎవ్వడు లేడు, అసలైన దిక్కు దేవుడు దిక్కు. అందరూ అంటారు భూమి మీద ఏ దిక్కు లేని వాళ్ళకట దేవుడే దిక్కట. మరి అన్ని దిక్కులు ఉన్నోడికి ఏ దిక్కు? మరి అన్ని దిక్కులు ఉన్నోడికి దిక్కు ఎవరు అంటున్నాను నేను. ఇప్పుడు లాజరు ఏ దిక్కు లేనోడు, పాపం దేవుడు దిక్కయ్యాడు. ఈ ధనవంతుడికి ఎన్ని దిక్కులు ఉన్నాయో, తూర్పుకి వెళ్ళినా ఆడోళ్ళే, పడమరకి వెళ్ళినా ఆడోళ్ళే, ఉత్తరానికి వెళ్ళినా ఆడోళ్ళే, దక్షిణానికి వెళ్ళినా అన్ని దిక్కులు ఈడియే. అర్థమైందా? అన్ని దిక్కులు ఈడివే. కానీ ఇన్ని దిక్కులు ఉన్నోడికి కూడా దిక్కు లేకుండా అయిపోయాడు, చచ్చిపోయాడు. ఎవరు లేరు నాన్నోళ్ళు, పాతాళానికి పోయాడు. అక్కడ చుక్క నీళ్ళు లేవట. చుక్క చుక్క చుక్క. ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఇది బయటేసి తిరుగుతున్నాను నాయన. ఆ లాజర్నే పంపు నాయన, కుష్ఠరోగిని. ఇప్పుడు అక్కడ కుష్ఠరోగి కాదు, కుష్ఠరోగం ఇక్కడే, అక్కడికి వెళ్ళాక ఉండదు. నీ రోగాలన్నీ ఇక్కడే, అక్కడికి వెళ్ళాక రోగాలు ఉండవు, ఏముండవు. ఆత్మగా పోతావు, అక్కడి శరీరానికే కదా రోగాలు, ఇక్కడ వదిలేసిపోతావు. అందుకే ఆత్మకి ఏమి ఉండకూడదు, రోగాలు ఉండకూడదు. అయ్యే చెప్తున్నాడు ఇక్కడ, నీ ఆత్మ రోగాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. జాగ్రత్త. ఆ వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపని అడిగితే అబ్రహాం అన్నాడట, నా కుమారుడా, నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు బతికేసావు కదా నాయన. ఏనాడైనా దైవభయం ఉందరా నీ బతుకులో? పోనీ సేవకులు చెప్పే మాట ఏనాడైనా విని చచ్చావురా? అరే, మంచేదో తెలుసు నీకు, చెడేదో తెలుసు, దేనికి ఓటేసావురా నువ్వు? దేనికి రా నువ్వు ఓటేసావు దౌర్భాగ్యుడా అని అడిగితే ఏం చెప్తున్నాడు? చెడికే ఓటేసాను బాబయ్య. మరి చేసుకున్నోడికి చేసుకున్నంత,
నువ్వు ఏం విత్తావో ఆ పంటనే కొయ్యాలి. మిరప్పంటేసి మొక్కజొన్న కొయ్యగలవా? మరి యాప చెట్టు వేసి మామిడికాయలు కోస్తావా? అవ్వదుగా. మరి మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఇద్దరిలో ఏ రోగాలు ఎవరికున్నాయి? ఈ రోగాలన్నీ ఎవరికున్నాయి? ఈ రోగాలు ఏవి ఎవరికి లేవు? లాజర్కి లేవు. కానీ లాజర్కి ఎన్ని రోగాలు ఉన్నాయో ఆ రోగాలన్నీ ఎవరికి లేవు? ధనవంతుడికి లేవు. ఏ రోగం ప్రమాదకరమైంది చెప్పాలమ్మా? ఏ రోగం ప్రమాదకరమైంది? ధనవంతుడికి ఉన్న రోగమేగా. ఇప్పుడు ఈ రోజున్న క్రైస్తవ సమాజం లేదా మీలో కొందరు ఏ రోగం పోవాలని ప్రార్థన చేస్తున్నారు చెప్పండి నాకు. ఇప్పుడు చెప్పాలి. ఎప్పుడైనా రోగం తగ్గించమని ప్రార్థన చేశారు ఎవరైనా? చేయొత్తండి, నేను చేశానండి అన్నవాళ్ళు. తప్పలేదు, చేయొత్తండి. నేను కూడా చేశాను చాలాసార్లు. చేయొత్తండి, తప్పలేదు. ప్రభువా నా పాలన విషయంలో స్వస్థపరిచాను ఎప్పుడైనా అడిగావా? చేయి చూపించు. ఎరా నాయన మహానుభావులు, మహారాజులు, తమ్ముళ్ళు, అన్నయ్యలు చెప్పండి. అడగలేదు ఎప్పుడును? అడిగారు లేదా? అడిగితే చేయొత్తండి. మరి చేతులలో పెట్టి కూర్చుంటారు. ఇది చేతి చూపించండి, తప్పేముంది? అడిగారా? అడిగారు. ఇప్పుడు అలాగే ఉంచండి. ఉంచండి. ఇప్పుడు పాస్టర్ గారు ఆ రోగాల మాట పక్కన పెట్టండి. నేను ఆ రోగాలే కాదండి, ఈ రోగాలు కూడా తగ్గించమని చాలాసార్లు నా తండ్రిని అడిగానండి అన్నవాళ్ళు చేతులు అలాగే ఉంచండి, మిగిలిన వాళ్ళు దించేయండి. అబద్ధం ఆడితే మీ ప్రతిఫలం పరలోకం నుండి వచ్చిన గాక. మీ అబద్ధానికి తగిన ప్రతిఫలం. ఎంతమంది ఉన్నారు లెక్కట్టండి. ఇప్పుడు చూడండి, వెనక్కి తిరిగి చూడండి, పర్లేదు, సిగ్గుపడకండి, లెక్కట్టండి ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తిన వాళ్ళు. ప్రభువా నాకు ఈ రోగాలు కూడా తగ్గించమని అడిగాను. ఏ రోగాలు? దురాలోచనలు, జారత్వాలు, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం ఇత్యాది రోగాలు కూడా నాలో నుండి తగ్గించు ప్రభువా అని నేను పలుమార్లు నా తండ్రిని అడిగాను అన్నవాళ్ళు ఇప్పుడు టక్కనెత్తాలు చెయ్యి. టక్కనెత్తాలు చెయ్యి. అది మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని నిజంగానే స్వస్థపరచునుగాక. స్వస్థపరచునంటే నా పాయింట్ అర్థమైందా మీకు? ఈ రోగాలు ఉన్న పరలోకానికి ఆటంకం లేదు, కానీ ఈ రోగాలు ఉంటే మాత్రం పరలోకానికి ఆటంకమే, ఎళ్ళనివ్వడు. నా పాయింట్ అర్థం కావాలి మీకు. ధనవంతుడుకున్న రోగాలు మీకు ఉండకూడదు. నా బాధ అర్థమవుతుందా మీకు? ధనవంతుడుకున్న రోగాలు మీకు ఉండకూడదు గాక. ఉండకూడదంతే. అవి ఉన్నాయా? మీరు కూడా ధనవంతుడున్న చోటుకే పోతారు. ఇప్పుడు మీరు చెప్పండి, ధనం ఎక్కువ ఉండాలా, రోగాలు ఉండకూడదా? నేను ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభువా నేను ధనవంతుణ్ణి కాకపోయినా పర్లేదు, నా దగ్గర ఉన్న ధనమంతా పోయినా పర్లేదు, నాకు తిండి దొరకపోయినా పర్లేదు, కానీ ఈ రోగాల బారిన మాత్రం నేను పడకూడదు తండ్రి. దీన్ని మించిన ఆశీర్వాదం మరోటి లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఎంత ఆస్తుంది అనే దాన్ని బట్టి పరలోకం రాదు. ఈ లోకంలో ఎంత బంగారం ఉందనే దాన్ని బట్టి పరలోకం రాదు. అర్థమైందా? ఈ లోకంలో నువ్వు దేవుని ఎదుట ఎంత విధేయత కలిగి ఉన్నావన్న దాన్ని బట్టి నీకు నాకేమొస్తుంది? పరలోకం వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు. మనమే చేతులారా ఏం చేసుకున్నాం? జీవితాలు పాడు చేసుకున్నాం. ఈరోజు దేవుడు సూటిగా నీతో నాతో అందరితో మాట్లాడాడు. ఇకనైనా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి నిర్ణయం అంటే? నేను ముగించేస్తున్నాను, ప్రార్థన చేసేస్తాను, అయిపోయింది. ఏం తీసుకోవాలి నిర్ణయం అంటే చెప్పండి. ముందు మిమ్మల్ని మీరు రేపొద్దునే ఇప్పుడే స్కానింగ్ చేయించుకోవాలి. మొదట ఏం చేయించుకోవాలి? స్కానింగ్ ఆల్రెడీ అయిపోయింది. రిపోర్ట్లు తీసుకోవాలి. స్కానింగ్ ఏమైంది? ఆల్రెడీ అయిపోయింది. ఎవరి ద్వారా అయింది స్కానింగ్?
దేవుని వాక్యం ద్వారా ఏమైంది? ఇప్పుడు స్కానింగ్ అయిపోయింది. రిపోర్టు రావాలా? రావాలా? పడతాయి మరి, గట్టి పడతాయి. రావాలా? వచ్చేసిందా? మరే స్పృహలో లేవా ఏంది? స్పృహలో లేకపోతే రాలేదు, వస్తుంది. స్పృహలో ఉన్నావుగా అంటే వచ్చేసిందా? ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది, నీ లోపల నుంచే. రిపోర్ట్ మిషన్ నీ లోపల ఉంది, ఆ మిషన్నే చేస్తుంది ఇది స్కానింగ్. రిపోర్ట్ నీ లోపల నుంచే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా దొంగోళ్ళు ఉన్నారనుకోండి, చెయ్యాడింపు ఉన్నోళ్ళు, దొంగల గురించి మాట్లాడుతున్నప్పుడు హృదయం ఏమంటుంది? చెప్పండి, ఏమంటుంది? అమ్మో నేను బైబిల్ దొంగని, ఎవరిదైనా అందంగా బైబిల్ కనబడితే పట్టుకెళ్ళిపోతాను, చెప్పులు దొంగని, చర్చి దగ్గర చెప్పులు కూడా కొట్టేస్తుంటాను. మన దగ్గర చూడండి పిడకల దొంగలు కూడా ఉంటారు, పుల్లల దొంగలు, పిడకల దొంగలు, గ్యాస్ బండల దొంగలు. ఇంక ఈ దొంగల్ని ఏమనగలం మనం? కోడి దొంగలు, కోడిగుడ్ల దొంగలు, పక్కింటోళ్ళు సిక్కిడికాయల దొంగలు, ములక్కాళ్ళ దొంగలు, ఊరదైతురు కూడా దొంగలారా. ఇంక వీళ్ళ దొంగతనానికి కాదేది కవితకు అనర్హం అన్నట్టు, వీళ్ళ దొంగతనానికి అనర్హం అంటే ఏది ఉండదన్నమాట. పెళ్ళిళ్ళకి వెళ్తే దొంగతనాలు, పక్కింటోళ్ళు పెళ్ళికి వెళ్తే ఇంకా దొంగతనాలు, ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి. బళ్ళు దొంగలు, సైకిళ్ళు దొంగలు, పెట్రోల్ దొంగలు, ఇక దేన్ని వదలట్లేదు, దేన్ని వదలట్లేదు. మొన్న మధ్య మా సెమినార్ జరిగింది, మీ అయ్యగారు చెప్పారుగా, మా ఫ్లెక్సీలు కూడా దోచుకుని వెళ్ళిపోయారు, ఎవరో తెలియదు వాళ్ళు. ఎందుకంటే ఫ్లెక్సీలు ఎందుకు దోచారనుకుంటున్నారు? వెనకాల ఫ్రేములు ఐరన్తో చేయించాం మేము, అది చేసిన తప్పు. ఏదో పాత చెక్క తెచ్చి చెక్క ముక్కలు వేసేసినా సరిపోననిపించిన తర్వాత అయితే దోసుకెళ్ళిపోయినా ఆడికి పనికిరావు, మాకు పనికిరావు, పొయ్యిలో పెట్టుకోవడం తప్ప. ఈ ఎప్పుడైతే ఐరన్ ఫ్రేములు చేయించాం, మేమేం ఆశపడ్డామంటే ఈ సంవత్సరం గట్టి ఇప్పేస్తాం కదా, వచ్చే సంవత్సరం మళ్ళీ చేస్తాం కదా సెమినార్. మనం ఏమైనా దేవుని పని మానేసే రకాలమా? బతుకున్నంతకాలం ఏం చేస్తాం మనం? దేవుని పని చేస్తూనే ఉంటాం. సో కాబట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ కడదాం కదా ఫ్లెక్స్ అని చెప్పేసి ఐరన్ ఫ్రేములు వేయించాం. ఎవడో ఉంటాడు పాత సామాన్లు కొంటాం అన్నాడు, ఆడట్టుపోయాడు. ఇంకా ఎందుకంటే అమ్మేసుకుంటాడు పట్టుపోయి. మరి అన్ని దొంగతనాలే. మొన్న ఎవరో పెద్ద గొడవ, పక్కింటి ఆవిడ సిక్కు తీసుకుని దాచిందట. దేనికది? తలంటుకులు కొంటాం అని వస్తారు కదా, 100 గ్రాములు ఎంతో కానీ అట గట్టి రేటు పలుకుతుందట. అంటే మీ తల మీద ఉన్న నల్ల బంగారం గట్టి రేటు పలుకుద్దట అది. మీ ఆయనకి ఎప్పుడన్నా మందుకు డబ్బులు లేకపోతే కట్ చేసి పడిపోతాడేమో చూడండి మరి. ఏడే అది కొట్టేసిందట ఈవిడే, అంతే పెద్ద గొడవ. ఏటి నా బంగారం దొంగతనం చేస్తావు నువ్వు అని. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ దొంగలకి ఈ వాక్యం పడద్దా పట్టదా? లోపల స్కానింగ్ అయిపోద్దా అయిపోదా? రిపోర్ట్ వచ్చేద్దా రాదా? ఇప్పుడు ఆ రిపోర్ట్ చూసాక ఏం చేయాలి మరి చెప్పాలి? నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ రోగం ఉంది. ఇప్పుడు ఈ రోగం అర్జెంటుగా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మందు మింగాలి, మందు మింగాలి. మందు మింగితే తప్ప ఏం తగ్గదు? రోగం తగ్గదు. రోగం తగ్గకపోతే ఎక్కడికి వెళ్ళవు? పరలోకానికి వెళ్ళవు. బాగా అర్థమైందా? బొమ్మ కనబడిందా? కనబడిందా? అందరికీ కొద్ది గొప్ప రిపోర్ట్లు వచ్చినాయా? ఎవరు రిపోర్ట్ ఆడికి వచ్చేది ఇక్కడ విచిత్రం. మళ్ళీ ఒకళ్ళ రిపోర్ట్కి సంబంధం ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కో రిపోర్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి 2-3 రిపోర్ట్లు వస్తాయి. అంటే బాగా ఎక్కువ రోగాల భయం అయిపోయారనమాట. ఒక్కొక్కరికి 4-5 రోగాలు ఉంటాయి. అప్పుడప్పుడు చూడండి, ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లేదని అడగవయ్యా అంటాడు. ఏంటంటే ఏమి లేదని అడగవయ్యా, ఏమేమి ఉన్నాయి నీ దగ్గర? షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, మలబద్ధకం ఉంది, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కంటి చూపు ఆందో, చెవులు వినబడవు, ఇన్ని ఉన్నాయి లోపల అంటాడు. చూశారు? అట్టున్నాయి. ఈలోగా మనవాళ్ళకి కూడా ఏమున్నాయి? రకరకాల ఆత్మరోగాలతో నింపబడ్డారు ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది. కానీ ఇన్ని రోగాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళరమ్మా? పరలోకం వెళ్ళరమ్మా, గుర్తుపెట్టుకోండి. మీకు కిడ్నీ సమస్యలున్నా, ఎయిడ్స్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, కంటి జబ్బులున్నా, ఒంటి జబ్బులున్నా, పంటి జబ్బులున్నా, జుట్టు జబ్బులున్నా, చుండ్రున్నా,
పేలున్నా ఏ ఉన్నా పరలోకానికి ఆటంకం కాదు. కానీ మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చెప్పిన రోగాలు కానీ ఉన్నాయా, ఆయన మిమ్మల్ని పరలోకానికి రానివ్వడు. కనుక మీ రోగాలు తగ్గించుకొని దేవుని కొరకు నీతిగా బ్రతకండి, ఆయన చెప్పిన మాటకు లోబడండి, ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించండి, ఆయన జ్ఞానానుసారంగా జీవించండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘానికి సమృద్ధిగా అనుగ్రహించి నిత్య జీవితం వైపు మిమ్మల్ని అందరినీ నడిపించునుగా.